దేవరాకు కూడా ఇదే జరిగింది యాక్చువల్గా. క్యాన్సిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఇలా తొక్కిసలాట జరుగుతుందేమో అని ముందుగానే ప్రెడిక్ట్ చేసి మరి చెప్పారు. ఎందుకంటే వీళ్ళు సఫిషియెంట్గా పాసులు ఇవ్వడం కానీ అందరినీ లోపలికి అలౌ చేయడం కానీ చేయట్లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతమంది రావచ్చు అని ఒక అంచనా వేశారు. సో అంతకు మించి కూడా రావచ్చు అని చెప్పారు. అందుకనే క్యాన్సిల్ చేసుకున్నారు. సో అలాంటిది ఆ కామన్ సెన్స్తో మీ ముందే జరిగింది. అది జరిగి కూడా ఏదో సంవత్సరాలు అయిపోవాలా మనం మర్చిపోవాలా. సో మీ కళ్ళ ముందే 2 నెలల క్రితం జరిగింది. అది దసరాలప్పుడు జరిగింది. మీరు డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. మనకి ఆ మాత్రం తెలీదా మనం ఈ టైంలో మనం ప్రీమియర్స్కి వెళ్ళకూడదు, ఈ టైంలో మనం ఒకళ్ళమే కారులోంచి పైకి ఎక్కి ఇలా ఇలా చెయ్యి ఒప్పుకూడదు, ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండదా అనేది నా క్వశ్చన్. అంటే ఏమంటే నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జునే కాదు చాలా మంది హీరోలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళ ఫ్యాన్ మెయిల్కు మురిసిపోయి వాళ్ళు రెచ్చిపోతుంటే దాని ద్వారా ఆనందం పొందేటువంటి దశను దాటి వాళ్ళని కాస్త బాధ్యతాయుతంగా, ఎందుకంటే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు అభిమానాన్ని మనం నిర్వచించలేము. అవును, వాళ్ళ ప్రయారిటీస్ కూడా మనం చెప్పలేము. వాడు బాబు అల్లు అర్జున్ వీరాభిమాని అని ఆవిడ దగ్గరుండి నీకు ఫస్ట్ షో చూపిస్తానా అని తీసుకొచ్చిందట. సో అదే రిస్క్ ఆ కుటుంబం తీసుకున్న హైయెస్ట్ రిస్క్ ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే ఆ అబ్బాయి ఫ్యాన్ కావడం, అందుకోసం నేను తీసుకొస్తున్నాను చెప్పడం అనేది కాదు సార్. మామూలుగా అసలు అల్లు అర్జున్ ఆ థియేటర్కి వెళ్ళకపోతే ఈ తొక్కిసలాట జరిగేదే కాదు. ఇలాంటి ప్రీమియర్ షోలు చాలా చూసాం గతంలో. నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి ప్రీమియర్ షోలు చాలా చూసా. 5 గంటలకి వేసేవాళ్ళు. సో మీకు బిగ్ బాస్ సార్ ఇప్పుడు షో ఉంది సార్, నేను చెప్తాను సార్. అది మేము ప్రీమియర్ కి వెళ్ళాం. ఎంత తొక్కిసలాట జరిగేది కాదే సార్. ఇప్పుడు ఆ రోజు గోదావరి పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు లేటుగా వచ్చి షూటింగ్ అనేటువంటి ఆ పైత్యం పెట్టుకోకుండా ఉండింటే 23 మంది బతికిపోయేవారు అని అంటారు. మళ్ళీ మనం ఏం చేద్దాం దానికి? ఇప్పుడు ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్. కాకపోతే కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు అనేది ఏంటంటే షారూఖ్ ఖాన్ విషయం ఒకటి ప్రస్తావించారు. ఆ తర్వాత ఆర్నబ్ గోస్వామిది ప్రస్తావించి వాళ్ళు ఏమన్నారంటే, అంటే అక్కడ కాంట్రాడిక్టరీ ఏంటంటే వాళ్ళు చెప్పింది అతను ప్రేక్షకుడు, సామాన్య పౌరుడికి ఆ మాత్రం ప్రాథమిక హక్కు ఉంటుంది. తాను కావాలంటే వెళ్ళి సినిమా చూసేటువంటి స్వేచ్ఛ, అది మౌలిక రాజ్యాంగానికి భంగం అవుతుంది, నువ్వు వెళ్ళొద్దు చూడొద్దు అంటే, కాబట్టి తను వెళ్ళాడు అని. సో కాబట్టి తను వెళ్ళాడు అన్నప్పుడు అతను కామన్ మ్యాన్ కాదు, అతను ఒక స్టార్గా ఒక ఇమేజ్ ఉన్నవాడు, ఆయన కోసం పడి చచ్చిపోయే ఒక సమూహం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలని అందరు. సార్ ఇక్కడ ఒకటైతే నిజం సార్, పోలీసులు కొంచెం ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు క్రౌడ్ ని మీరు పోలీసులు అని పదే అంటారు. ఎంతమంది క్రౌడ్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు? ఎంతమంది వచ్చి ఉంటారు సార్? సార్ ఇవాళ రేపు రూల్స్ పాటిస్తే బ్రహ్మాండంగా ట్రాఫిక్ ఉంటది, మరి ఎందుకు జాములు అవుతున్నాయి సార్? నేను చెప్పేది వినండి. చెప్పండి. ఆ రోజు ప్రీమియర్ షోకు ఎన్ని లక్షల మంది వచ్చారు సార్? ఆల్మోస్ట్ మీరు చెప్పండి. 80,000 పైన ఉన్నారు సార్. 80,000 పైన ఎక్కడ ఉంటారు సార్? ఆ థియేటర్ కెపాసిటీ ఎంత సార్? బయట డబుల్ ఉన్నారనుకున్నాం సార్. లోపల ఉన్న వాళ్ళకంటే కూడా డబుల్ ఉన్నారు. ఎంత ఉంటారు సార్? ఉంటారు ఉజ్జాయింపున 34,000 మంది ఉంటారు. పోనీ ఒక 25,000 సార్, అంతకు మించి అయితే ఉండరు. ఒక 20,000 30 అనుకోండి. 30,000 జనాలు ఉన్నప్పుడు నువ్వు లక్షల క్రౌడ్ను కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న గవర్నమెంట్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ గవర్నమెంట్. నేను అనేది అందరూ అక్కడ పోయి 24 గంటలు ఉండమని కాదు. అక్కడ ఎందుకో వీణ అడిగాడు, పర్మిషన్ అడిగాడు. చూస్తుంటే ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కూడా మొట్టమొదటి ప్రైమరీగా అయితే పోలీసులు వెళ్ళింటారా? అంతమంది వెళ్లకుండా ఉండొచ్చు. ఏదైనా ఇబ్బంది జరిగితే కంట్రోల్ చేయడానికి కొంతమంది అయితే ఉంటారు అక్కడ. ఆ కొంతమంది వెంటనే ఫోన్లు చేసి కానీ, లేదా వాళ్ళు ఎస్ఐకి చెప్పి, హయ్యర్ అథారిటీస్ చెప్పి, ఇదేదో పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుంది, వీ నీడ్ అనదర్ ఫోర్స్ అని వాళ్ళు చెప్పి ఉండింటే ఖచ్చితంగా వచ్చి ఉండే వాళ్ళేమో. అంటే ఇది జరగకుండా ఉండేదా అంటే చెప్పలేము. ఇప్పుడు లాఠీ చార్జ్ చేసి బెదరగొట్టి అందరూ బయటికి పంపించేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో కోర్టులో మీరు అన్నట్టు వాదోపవాదనలు జరిగినాయి, చాలా ఎగ్జాంపుల్ కేసులు కూడా చెప్పారు. ఇంకోటి ఆయన నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారిని మనం తలుచుకోవాలి. ఎందుకంటే జగన్ పంపించారని ఒక టాక్ కూడా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కాబట్టి ఆ మాట అంటూ ఉన్నారు. మేబీ ఇవి కూడా, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎందుకు పంపించాడు అంటే, అసలు అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్ రావడానికి ప్రధానమైన కారణమే నంద్యాల టూర్. ఆయన నా ఫ్రెండ్ అని వెళ్ళాడు. యాక్చువల్ చెప్పాలంటే అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగి ప్రచారం చేయాలన్న సోయ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే నేను చెప్పింది సార్, నా స్నేహితులని అతను వెళ్ళాడు. వెళ్ళింది బూమరాంగ్ అయింది. అవును సార్, ఊరెళ్ళి
చేశారు అంటే అది ప్రచారం కిందే వస్తుంది. అవును, నా స్నేహితుల కోసం నేను చేస్తాను. వెళ్ళండి. వాడు అది వైఎస్ఆర్సీపీ ప్రచారం ఉంటే అది నా కాదని తప్ప? ఎట్లా అంటారు మీరు? వాడు వైఎస్ఆర్సీపీ ఉంటే నా తప్ప ఎలా అవుతుంది? నేను వైఎస్ఆర్సీపీ కాదు చేసింది, ఆ వ్యక్తిగా నేను అతనికి సార్, చేశాను. మీరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ప్రచారం చేసుకున్న నష్టం లేదు. అదే కాన్ఫ్లిక్ట్ అయింది, దానికి కాన్ఫ్లిక్ట్ అయ్యి అదే కాన్ఫ్లిక్ట్ అది అయింది చేసినంత సార్. ఇదేం ఆ ఉండదు. రోజు నాగబాబు ఏమన్నారు? చెప్పండి. మనవాడే అయినా సరైన సమయంలో మన పక్కన నిలబడలేని వాడు మనవాడు కాదు, పరాయి వాడని ట్వీట్ పెట్టాడు ఆయన. అవును. మళ్ళీ అక్కడ అయిపోయింది, అక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ మొదలైంది. సరే, దానికి మనోడు కూడా ఏమి, అల్లు అర్జున్ కూడా ఏమి పెద్దగా రెస్పాండ్ కాలేదు. అంటే మొన్న బాలయ్య షోలో చెప్పాడు ఆ విషయాన్ని. ఆ, సో మీరు చూసారో లేదో కానీ బాలయ్య షోలో చెప్పారు. ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు మా నాన్న తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేదంటే వేరే పార్టీ అవ్వచ్చు. నాకు వేరే పార్టీ నచ్చచ్చు, అలాగే ఆయనకి ఒక సినిమా నచ్చచ్చు, నాకు ఒక సినిమా నచ్చచ్చు. దిస్ ఈజ్ ఇండివిజువల్, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరు సపోర్ట్ వాళ్ళదని చెప్పారు. ఆ టైంలో బాలయ్య షోలో చెప్పారు, అల్లు అర్జునే చెప్పారు. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు ఆ టూర్ వెళ్ళారని చెప్పి మీదేదో కక్ష సాధించారుగా ఇది ఉంటుంది. చేశారని ఒకటి ఉంటుంది. కారణం నడుస్తుంది. ఎందుకు సో దాన్ని మీరు కూడా సమర్థిస్తున్నారు Yes, ఎందుకంటే కనుక అది జరిగి ఉండొచ్చు అనడానికి కారణం ఏంటంటే, అల్లు అర్జున్ ఏం వైఎస్ఆర్సీపీ క్రియాశీలక కార్యకర్త ఏం కాదు, కనీసం యాక్టివ్ నాయకుడు కూడా కాదు. అంతమంది పొరోమని వచ్చి ఆయన ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? కేవలం ఒకే ఒక కారణం చేతి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం అణిచివేయడానికి ఏదో మనవాడు పడి ఉంటాడు. ఒక మాట అంటే రెండోసారి మనం వెంట తిరుగుతాడు కదా అని. లేకుంటే సాక్షాత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అరెస్ట్ చేయడం అన్యాయము, ఇది మానవీయం కాదు అని ట్వీట్ చేసేంత సీరియస్ ఇష్యూ అయితే కాదు. మాజీ సీఎం ట్వీట్ చేసేంత సీరియస్ ఇష్యూ కాదు. ఓకే, ఇట్ మేబీ అన్ ఇష్యూ, దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్ అండ్ కోర్టులోన ఆర్గ్యుమెంట్స్ వెళుతూ ఉన్నాయి, ఆయన ఇచ్చేశాడు. ఆ తర్వాత అంబట్రాంబాబు కూడా అన్నాడు దీన్ని మేము ఖండిస్తున్నామని. సో వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ మేము చూడము అని అన్నారని, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ మేము చూస్తాము అని అన్నామని వాడు చిరంజీవి ఒక మాట అన్నాడు ఎప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు. ఇదే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రభుత్వాన్ని పడగొడతాను, నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆయన బహిరంగ సభలో మీరు పడగొడితే నేను నిలబెడతా అన్నాడు. అవును, ఓకేనా? అలాగే ఇప్పుడు కూడా మీరు చూడకపోతే మేము చూస్తాం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టున్నారు. సో అలాగే ఏమైపోయిందంటే రాజకీయ రంగు పులుముకుంది దీనికి లింక్ ఎట్లా కలుపుతున్నారు కొంతమంది అంటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఒక రకమైన చిన్నపాటి అండర్స్ట్ ఉందట. సో దానికి ఆయన ఏం చేశారు, వైఎస్ఆర్సీపీకి వీడు సాయం చేసిందే కాకుండా కొంచెం ఎందుకో ఇండివిజువల్ అయినా పర్వాలేదు కానీ మెగా అంటే మాకు లెక్కలేదు, నేనే కదా, మా తాతగారు వారసుడిని నేను, తాత పేరు చెప్పేం రాలేదు ఆయన తాత పేరు చెప్పేం రాలే. అలాగని అల్లూరు రామలింగయ్య మనమణ్ణి అని మొదటి సినిమాలో డెబ్యూ చేసుకుని ఉంటే దాని లెక్క వేరయ్యేది. మెగా కుటుంబం అనే వచ్చాడు, మెగా కాంపౌండ్ ఇచ్చి మావయ్య మొగల్తూరని పాట పాడి ఈ రోజు ఏ మావయ్యో ఎవరో నాకు తెలియదు అంటే ఆ మావయ్య కాదు, ఆ మావయ్య ఎవరో నాకు తెలియదు, వంగ తోటకాడ మావయ్య అన్ని చోట్ల మావయ్య కాదంటే ఈ మావయ్య ఎందుకు, అసలే మెగా మావయ్య, ఈయన ఎందుకు ఊరుకుంటాడు? కాబట్టి ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగింది అన్నట్టు, ఎక్కడో స్విచ్ పడింది కాబట్టి ఇక్కడ లైట్ వెలిగిందని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకోటి కూడా ఉంది సార్ సినిమాలో డైలాగు, నాకు నేనే బాస్ ఎవడ్రా బాస్, వాడి కొడుక్కి నేనే బాస్, వాడి తమ్ముడికి నేనే బాస్ అని ఈ డైలాగ్ అనేది కూడా కొంచెం రప్చర్ లేపింది అని ఒక సార్ సినిమా పేరు పెట్టి డైలాగులు రాయడము. ఆ డైలాగ్ ఇటీవల వస్తున్న కొత్త ట్రెండ్. పవన్ కళ్యాణ్ కూడా అంతే, వకీల్ సాబ్ లోన అదే కూడా డైలాగ్ చెప్పడం. ఇవన్నీ ఏంటంటే గనక ఫ్యాన్స్ కు ఇది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అర్థమైన వాళ్ళు రాజకీయాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. చివరిగా ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? అడ్డం తిరిగినప్పుడు సిచ్యువేషన్ దెబ్బ తినేవాళ్ళు నాయకులే. సో ఇక్కడ ఏమైపోయింది, ఒకవైపు అదొకటి వస్తుంది, రెండవది ఏంటి, అంత ఉంది కాబట్టి నిరంజన్ రెడ్డి వచ్చి వాదించాడు. ఆయన ఏమన్నాడు, థియేటర్లోన ఆయన ఎక్కడో బాల్కనీలో కూర్చున్నాడు, అక్కడ ఏదో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది ఇన్సిడెంట్, అక్కడ పోలీసులు లేరు, బహుశా అల్లు అర్జున్ చూడడానికి వాడు కూడా వచ్చేసారు, అక్కడ డ్యూటీ వదిలి వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. అంత క్రేజీ ఉన్న ఫ్యాన్ కాబట్టి ఇలాంటివి జరిగింది. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే ప్రైమ్ ఆఫీస్లో ఆయన లేనప్పుడు ఆయన ఎట్లా ఇరికిస్తారు అని కూడా అన్నారు. ఇంత చేసి ఇప్పుడు ఇచ్చింది ఏంటి, 4 వారాల ఇంటీరియర్ మధ్యంతర బెయిల్ మాత్రమే. కేసు ఇంకా ఎలా వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో, ఎలా టర్న్ తీసుకుంటుందో వీ డోంట్ నో. కానీ దురదృష్టం చూసారా, మొన్నటి దాకా సక్సెస్ మీట్ అనుభవించినటువంటి అల్లు అర్జున్ ఒక రాత్రి వేళైనా కనీసం సెంట్రల్ జైల్లో చెంచల్గూడ జైల్లో ఉండవలసి వచ్చింది.
ఒక బారాకులో పడుకోవాల్సి వచ్చింది. అవును. అది ఆయన కళ్ళ కూడా అనుకున్నాడా నేను జైలుకు వెళ్తానని, నేను పడుకుంటానని, ఒకరోజు రాత్రంతా ఉండవలసి వస్తుందని? పాపం ఐకాన్ స్టార్ అనుకొని ఉండడు. సరే నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా ముందే తెలిసి ఈయన ప్రశాంత్ కిషోర్ కలవాల్సి వచ్చిందండి. అదే అంటే ఇవన్నీ కూడా అంటే ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు కలిచాడు అంటే ఈ అరెస్ట్ గురించి దీని గురించి అరెస్ట్ గురించి ఆయన ముందే సార్, తెలిసి ఎట్లా ముందే తెలిసి ఎందుకు కలుస్తాడు ఇన్సిడెంట్ ని సార్? ఎలా బయటపడాలి ఏంటి సార్, ఇలాంటి ఉండదు ఏమైనా సార్. కలిసాడా ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడు లేదంటే సార్? వేరే రాజకీయ పార్టీ రాజకీయంగా. ఏమైనా ఉందా? ప్రశాంత్ కిషోర్ అరెస్ట్ గురించి ఆయన ఏం చేస్తాడు? మహా అంటే నువ్వు పార్టీ పెట్టు, నువ్వు గెలుస్తావు లేదో నేను చెప్తాను అని అంటాడు. ఆయన చెప్పినవన్నీ కూడా పుష్పమన్నాయి ఇక్కడ. అవును. ఆయన ఏమి తోపేమి కాదు. ఆయన అవును. కొన్నిసార్లు క్లిక్ అయ్యాడంటే, అన్నిసార్లు ఆయన క్లిక్ కాలేడు. అసలు ఆయన సొంత పార్టీ పెట్టుకుని కొట్టు మూసేసుకున్నాడు మరి దుకాణం మూసేసి. మళ్ళీ. కాబట్టి ఉమ్. నేను చెప్పేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ను కలిసి ఉంటాడు బహుశా రాజకీయాల గురించి. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయింది, నాయకులందరూ ఇప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టు, ఊసర వెళ్ళి కాస్త ఇదైనట్టు, ఆ తర్వాత నాయకుడు కాస్త స్వాతంత్రుడై రాజకీయ నాయకుడు అయినట్టు, ఇక్కడ యాక్టర్ ముసిరి ముదిరి 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 రాజకీయ నాయకుడు అవుతున్నారు. సో రాజకీయ నాయకుడు జైలుకి వెళ్ళి ఈ ముదురు దశలో జైలుకి వెళ్ళి వచ్చి పాదయాత్ర చేసి సీఎం అవుతారు. ఎట్లాగే కేటీఆర్ చెప్పినాడు కదా, నన్ను జైలు వేస్తారు, వెయ్యండి, అక్కడ జిమ్ చేస్తా, స్లిమ్ అవుతా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతా. అంటే ఇప్పుడు హిట్ ఫార్ములా, ప్రతి సినిమా కూడా ఒక హిట్ సూత్రం ఉంటుంది. ఎవడైనా అట్లా చేస్తే 10 సినిమాలు అలాగే తీస్తారు. అలాగే ఇప్పుడు జగన్ జైలుకి వచ్చాడు, వెళ్ళొచ్చాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. నన్ను జైలుకి పంపడపై నేను సీఎం అవుతా అన్నందుకు ఇప్పుడు ఏమో మళ్ళీ అల్లు అర్జున్ కు దశ తిరిగిందేమో, ఒకరోజు అక్కడ పడుకొని వచ్చాడు, ఏమైపోతాడో అని అందరూ అనుకుంటారు. ఏమీ అయిపోడు, అక్కడే ఉంటాడు, చూద్దాం. కాకపోతే ఒకటి సార్, ఇక్కడ రాజకీయ గుణాలు ఇవన్నీ కూడా చాలా నిబిడీకృతంగా ఉన్నాయి. ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదు, సరళమైంది కాదు, కాంప్లెక్సిటీ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదనుకుని దూరంగా రావడం తప్పైతే కాదు, కానీ అలా రావడంలోన ర్యాష్నెస్ ఉండకూడదు అంటున్నాను. స్లైడ్ ఓవర్ కావాలి. జస్ట్ ఆ ఎగ్జిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలంటే తనకు తెలియకుండానే తను ఇండివిజువల్గా ఎదిగిపోయినట్టు ఉండాలి. పైగా ఇంకోటి కూడా ఏంటి, ఆయనకు నేషనల్ అవార్డు రావడం కూడా యువతల RRR తీసినటువంటి రామ్ చరణ్కి ఏమీ రాకపోగా తనకు నేషనల్ అవార్డు రావడం, అది పుష్ప సినిమాకు రావడం, ఎక్కడో కొంచెం ఆయనకు నేను అనేటువంటి సహజంగా ఉంటుందండి, ఎవరికి ఉంటుందండి, ఆయనకు ఉన్నట్టుంది. ఈ మధ్య సొంతంగా కష్టపడుతున్నాడు. నాకు ఒక డౌట్ సార్,